ఐఫాలో మీరు బాలకృష్ణ గారికి కాల్ చేశారు కదా, అది రియలా లేకపోతే మామూలు ఫన్గా చేసిన ఆ కాల్ అయినా? అది అంటే అది ఫస్ట్ టైం అక్కడ విన్నారా మీరు? దాని ముందు ఇప్పుడు వినలేదు అది? అంటే వినలేదు మీరు? సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా అదే అవుతుంది, అందుకోసమే. అంటే ఇంత ముందు మోగుతూ ఉండేదండి, అది వాడుకున్నా అంతే. కానీ ద ఫన్ వాజ్ బాలకృష్ణ గారు సో సపోర్టివ్. సరే చేస్తున్నా అంటే సరే నేను యాక్ట్ చేస్తానని చెప్పి ఆయన కూడా ఫోన్ తీసుకున్నారు. సో సార్ ఇందాక మీరు అడిగిన దానికి అది యాక్చువల్లీ జోక్. బాలకృష్ణ గారు నేను డిసైడ్ చేసుకుని చేసిన జోక్ అది. ఇట్స్ నాట్ సోలో. రానా గారు ఇందాక ప్రోమో చూస్తుంటే అన్ని ఈ సెట్లో జరిగినట్టున్నాయి, బట్ ఒక 2 ఎపిసోడ్స్ మాత్రం అవుట్డోర్లో చేస్తారు, ఎస్పెషల్లీ రాజమౌళి గారిది. అంటే ఆయన మహేష్ బాబు గారి ప్రీ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉండడం వల్ల ఆయన కంఫర్ట్ కోసం అక్కడికి వెళ్ళి చేయడం జరిగిందా? లేదు అలా అంటే కొన్ని అడవులు కూడా వెళ్ళానండి యాక్చువల్లీ. వన్ ఈజ్ సెట్, లాట్ ఆఫ్ ఇట్ హ్యాపెండ్ ఆన్ ద సెట్, బట్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కొంతమంది పర్సనాలిటీస్ యూ హ్యావ్ టు గో టు వేర్ దే ఆర్. ఎందుకంటే వాళ్ళు ఉన్న ప్లేస్లో దేర్ ఇస్ అ డిఫరెంట్ ఎనర్జీ, దాన్ని బట్టి ఒక వేరే కాన్వర్జేషన్ వస్తుంది. సో అలాంటి గెస్ట్స్ ఐ జస్ట్ మేక్ షూర్ ఐ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ స్టఫ్. రానా గారు ఇప్పుడు ట్రైలర్ చూస్తే, అంటే ఇప్పుడు ట్రైలర్ చూపించినంత వరకు ఇంటర్వ్యూస్ అయ్యా లేకపోతే ఇంకా మోర్ సెలబ్రిటీస్ రాబోతున్నారా? అంటే జనరల్గా మీ నుంచి అనగానే ప్రభాస్ గారు అందరికీ ఐడియా వస్తుంది, అంటే ఆయన్ని మిమ్మల్ని కలిసి చూడాలనేది ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లాన్ చేద్దామా? చేస్తే బాగుంటుంది. ఓకే డన్, ప్లాన్ చేద్దాం. రానా గారు, సో యా దేర్ ఇస్ సమ్ మోర్ టు షూట్ అండి, దేర్ విల్ బి మోర్ గెస్ట్ దట్ అండ్ మెనీ మోర్ అని రాసాం కదా, ఆ మెనీ మోర్లో ఇంకా మెనీ మోర్ ఉంటారు. రానా గారు అయితే 8 ఎపిసోడ్స్లో కూడా మిహిక గారితో చేసిన ఎపిసోడ్ వేరు, ఎట్లా ఇది కూడా అన్ఫిల్టరా? చాలా అన్ఫిల్టర్డ్. అది కొన్ని కావాల్సి నేనే కట్ చేయాల్సి వచ్చింది, చాలా ఇబ్బంది పడి. సో అంటే బాలయ్య గారితో ఉంటుందా ఈ షో? మీరు హోస్ట్గా ఆయన ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తారా పోనీ? అంటే ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు, బట్ 100% ఐ లైక్ టు, అంటే ఐ ఆల్వేస్ ఎంజాయ్ హ్యాంగ్ అవుట్ బాలకృష్ణ గారు. అంటే హీఈస్ ప్రాబ్లీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పీపుల్ టు హ్యాంగ్ అవుట్ విత్ ఇన్ ది ఇండస్ట్రీ, అండ్ యా ఐడ్ లవ్ టు డూ షో విత్. సో అయితే U/A చేశారేంటి? ఏ షోకి అట్లా ఉండదు, 13+ చేశారు. ఏమో అది నాకు కంగారు వచ్చింది, ఇది మాట్లాడలేవు అంటున్నారు. సో సపోజ్ ఇందులో మీకు కావాల్సిన మసాలా లేదు, ఎందుకంటే ఆ రేటింగ్ ఇవ్వడం వల్లే. లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా, అలే మీరు మాట్లాడకూడదు తీసేవారు. సో అలా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు బీపులు వేసి అయ్యి చేశారు. సో మీరందరూ ఇబ్బంది పడకుండా, పిల్లలు కూడా ఉంటే 13+, దానికన్నా చిన్న అయితే మళ్ళీ కష్టం, 13+ ఉన్న పిల్లలతో హ్యాంగ్అవుట్ కొట్టి చూడొచ్చు మీరు. అయితే చూడొచ్చండి, ఇది ఫ్యామిలీతో, ఫుల్ ఫ్యామిలీతో చూడు. యా మరీ చిన్నపిల్లలు అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏం చేస్తున్నాం.